ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నా అన్వేషణ ఛానల్కు సంబంధించినటువంటి అన్వేష్ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ప్రవచనకర్త గరికపాటి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు. అసలు ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ అయ్యాడు? నిజంగా తాగి మాట్లాడాడు, లేకపోతే ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ అవ్వాల్సి వచ్చింది? మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, ఎందుకు అన్వేష్ అంత పిచ్చి పిచ్చిగా మాడాల్సిన అవసరం వచ్చింది? అసలు ఎందుకంట? జనరల్గా ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టయితే సెలబ్రిటీస్ అయిపోతున్నట్టుగా కొంతమంది ఊహించుకుంటున్నారు. కానీ మనం గమనించినట్టయితే సెలబ్రిటీస్ హోదా వాళ్ళు చేసే పనుల వల్ల వస్తుంది, కానీ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల రాదు అనేది మనం గమనించాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను నా అన్వేష్ అని ఒక యాత్ర చేస్తున్నాడు, తన పేరు మీద ఛానల్ పెట్టుకున్నాడు. ఒక నెంబర్ 3 స్థానంలో యూట్యూబర్స్లో నెంబర్ 3 స్థానంలో కొనసాగుతున్నాడు. మంచి రేటింగ్స్ తోటి మంచిగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి వ్యూవర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు తను హిందూ దేవతలపై కానీ ప్రవచనాలు చెప్పే వ్యక్తులపై కానీ తను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ప్రవచనాలు చెప్తుంటారు. ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు ఏదన్నా ఉంటే వీటి మీద దేవతలు వాటి మీద క్రిటిసైజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ పని, అంటే వాళ్ళు నాస్తికత్వాన్ని నమ్ముతారు. సీతాదేవిని డైరెక్ట్ ద్రౌపది దేవిని అంటే వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటే జరిగేది కాదా అంటే? అసలు ఇప్పుడు ఈయన ఒక భారతీయుడు అండ్ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన హిందూ దేవతల గురించే ఆ టీషర్ట్లు వేసుకుంటే చేయరు కదా, అత్యాచారాలు చేయరు కదా. నిజంగా అత్యాచారాలు చేశారన్నది అప్పుడు రామాయణంలో కూడా మహాభారతం ఇలాంటిలో ఉన్నాయా సార్? అసలు అత్యాచారాలు చేసిరు అనేది మనకు అందులో లేదు. అందులో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మంచి విషయాలను మహాభారత గ్రంథాల ద్వారా అయినా పుస్తకాల ద్వారా అయినా అందులో మంచి విషయాలను స్వీకరిస్తారని చెప్పి ఆ గ్రంథాలు, అది రామాయణం జరిగిందా మహాభారతం జరిగిందా అనేది వేరే విషయం. ఆ గ్రంథాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. అక్కడ చూసుకున్నట్టు ఇప్పుడు ఈ ఇటీవలి కాలంలో యూట్యూబ్ వచ్చినా లేకపోతే సోషల్ మీడియా వచ్చినా అందులోంచి మంచిని ఏం స్వీకరిస్తున్నాం అనేది ముఖ్యం. ఆ మహాగ్రంథాల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, రాముడు ఏ విధంగా ఉన్నాడు, సీత ఏ విధంగా ఉంది, రావణాసురుడు ఏ విధంగా వివరించిండు అనే దాని మీద మనం చర్చ పెట్టినప్పుడు రావణాసురుడు సీతను అపహరించినట్టుగా అందులో మనకు గ్రంథాల్లో ఉంది. అపహరించినప్పటికీ తన అనుమతి లేకుండా తన మీద చేయి వేయడానికి కూడా ముందుకు రాలేదు. తను అంటే నువ్వు ఒప్పుకుంటేనే నేనని చెప్పి ఒక అశోకవనంలో బంధించిన సందర్భాన్ని చూడొచ్చు. అక్కడ రావణాసురుడిని కొలిచే వాళ్ళు ఉంటారు. శ్రీలంక లాంటి దేశాల్లో రావణాసురుడిని కూడా దేవునిగా కొలిచే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అదొక గ్రంథం. ఆ గ్రంథంలోని మంచి అంశాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది సొసైటీకి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మనం అది జరిగిందా జరగలేదా అనేది వేరే చర్చ. కానీ అది తన పని కాదు. ఎవరైతే నాస్తికులు ఉన్నారో నాస్తికులు ఏం చేస్తారంటే దేవుణ్ణి గుడ్డిగా నమ్మకండి, దేవుడు అనేవారు లేరు అనేది నాస్తికులు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ ప్రచారం వాళ్ళది, వాళ్ళు నమ్మే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఎవరు ఉంటారు, ఎవరి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి వెళ్ళాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తారు, గుడికి వెళ్ళాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తారు, పూజలు చేయాలంటే ఎవరి ఇష్టం వాళ్ళ సొంత నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న సందర్భంలో స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి స్వేచ్ఛ హరించే విధంగా ఉండకూడదు. నా అన్వేషణకు సంబంధించి ఏదైతే తను అన్వేష్ మాట్లాడాడో తను ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తన యూట్యూబర్స్కి, తను భారతీయ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి, భారతీయ సంస్కృతికి సంబంధించిన వ్యక్తి, ఆ యూట్యూబ్ ద్వారా ఎంతమంది డిస్కనెక్ట్ అవుతారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి నచ్చకపోవచ్చు. తనకు ఆ 3rd ప్లేస్ రావడానికి కారణం ఏంది? తను ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు, దాని ద్వారా మొత్తం తెలుసుకుంటున్నాడు, యాత్రలు చేస్తున్నాడు. దీని ద్వారా తను ప్రచారంలోకి వచ్చాడు. అంటే ఆ ప్రచారాన్ని నమ్మిన వాళ్ళు, దాన్ని ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా తనకు సబ్స్క్రైబ్గా మారడం జరిగింది, తను లైక్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల ద్వారా వాళ్ళు లైక్ చేయడానికి, ఎవరైతే ఈ వ్యాఖ్యలు నచ్చని వాళ్ళు ఉంటారో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారుగా. అంటే దీనివల్ల తను సాధించింది ఏంటి? తనకున్న ఎవరైతే సబ్స్క్రైబర్స్ తను అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మంది నుంచి కట్ అయిపోతున్నాడు కదా. అలాగే గరికపాటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు లక్షల మంది చూస్తుంటారు. అది కొంతమంది దాన్నే మానసిక వికాసం అని కూడా అంటారు. మనం చూసుకున్నట్టయితే బయట చాలామంది మానసిక వికాసం కోసం
పోయి క్లాసులకు కూడా వెళ్తుంటారు. అందులో వెతుక్కుంటే మానసిక వికాసం ఉంది, మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చెప్తుంటారు. అది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు, అసలు వద్దనుకున్న వాళ్ళు చూడరు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను బలవంతంగా మనం రూమ్లో బంధించి అయితే ఎవరిని ఆయన ప్రవచనాలు వినిపించరు, మనం బలవంతంగా ఇంటికి వచ్చి నువ్వు వెళ్ళి గుడికి వెళ్ళని చెప్పి ఎవరిని బలవంత పెట్టరు, ఎవరిష్టం వాళ్ళదు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో ఎక్కువైన సందర్భాన్ని మనం చూడొచ్చు. హిందూ దేవతల మీద, హిందువుల వాటి మీద వ్యాఖ్యలు చేయడం ద్వారా మేమేదో సెలబ్రిటీస్ అయిపోతాం, మేము మన్నన పొందుతాం. అంటే మన్నన పొందిన వాటి నుంచి నీకున్న గతంలో నిన్ను ఎవరైతే అభిమానించారో వాళ్ళందరూ కూడా నీకు తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నీ పర్పస్ ప్రకారం వాళ్ళు నిన్ను అభిమానిస్తున్నారు, ఆ పర్పస్ నేను లేదు, వేరే పర్పస్లోకి వచ్చినావు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు చిరంజీవి గతంలో పార్టీ పెట్టడం జరిగింది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అంటే అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాడో అందరి వాడైన చిరంజీవి ఏమవుతాడు, కొందరు వాడవుతాడు. అంటే మిగతా పార్టీ వాళ్ళు చిరంజీవికి దూరం అవుతారు. అది గమనించిన చిరంజీవి ఏం చేశాడు, నేను అందరి వాడిగా ఉండాల్సిన, సినిమా రంగంలో అందరిగా వాడిగా ఉండాల్సిన నేను ఈ పార్టీ పెట్టడం ద్వారా కొందరి వాడిగా మారిపోయాను. కాబట్టి నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను మళ్ళీ అందరి వాడిగా ఉండాలని చెప్పి పార్టీని క్లోజ్ చేసి మళ్ళీ సినిమాలకు వచ్చారు. ఇప్పుడు సినిమాలో మళ్ళీ అందరి వాడిగా ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ప్రజలు అతన్ని ఇష్టపడతారు. లైక్ మన తమిళనాడు కూడా అంతే. రజనీకాంత్ కూడా చాలా కాలం పాటు నేను పార్టీ పెట్టాలని చాలా ఆలోచన చేశాడు. ఒక డేట్ ఫిక్స్ చేశాడు, పార్టీ పెడతా అన్నాడు. చివరికి పార్టీ పెట్టడం వల్ల ఏమవుతుంది, మిగతా పార్టీలో ఉండే వాళ్ళు ఆయనకు వ్యతిరేకమవుతారు. అన్ని రోజులు అభిమానించిన వాళ్ళు వ్యతిరేకమవుతారు. తను ఏం చేశాడు, చివరికి నేను పార్టీ పెట్టదలుచుకోవాలి, అసలు రాజకీయాలకు రాదలుచుకోవాలని చెప్పాడు. కాబట్టి అతనికి ఉన్న అభిమానులందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే ఈ అన్వేష్ అనే అతను తన ఏదైతే నా అన్వేషణ అని చెప్పి ప్రపంచ దేశాలు తిరుగుతున్నారో ఆ వ్యూవర్స్ కట్ అయిపోతారు. మీరు చూడండి, ఇప్పుడు ఒక 4-5 రోజులు, వారం రోజులు ఏదో చర్చల్లో సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ తనకు ఉన్న వ్యూవర్స్ మెల్లగా కట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక దేవతలు ఇట్లాంటి మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్లు పనిచేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలు కొంత ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏంది ఈ దేవతలని మేము పూజించే వాళ్ళని ఈ విధంగా అంటారని చెప్పి కొంత వాళ్ళు ఆవేదనకు గురై అతన్ని దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీస్ హోదాలో ఉన్నవారు ఖచ్చితంగా ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. తను చెప్పిన సందర్భం ఏంటంటే, శివాజీ వ్యాఖ్యలను పురస్కరించుకొని చెప్పడం జరిగింది. శివాజీ వ్యాఖ్యలు ఏంటి, మంచిగా ఉండాలని చెప్పి 2 పదాలు అశ్లీల పదాలు వాడిన దానికి క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి తను చెప్పింది ఏంది, అప్పుడు టీషర్ట్ చేసుకున్నప్పుడు రేపులు జరగలేదా, రేపులు జరుగుతాయా, అండ్ ఇంత పెద్ద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది. సందర్భితం కాదు. లేకపోతే తను చెప్పింది కూడా శివాజీ చెప్పింది ఎవరి గురించి, సినిమాల్లో వాళ్ళ గురించి చెప్పిన, మొత్తం భారతీయ మహిళల గురించో, తెలంగాణ మహిళల గురించో, ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి చెప్పలే. తను ఒక లిమిటెడ్ దీంట్లో మీరు ఈ సినిమా షూటింగ్లకు, సినిమాలకు వచ్చినప్పుడు ఇలాంటి దుస్తులు వేసుకోవడంలో మీకు ఒక చెడు వస్తుందని చెప్పిన, అది మిగతా ఆ లేడీస్ కూడా ఆపాదించబడలే. కానీ ఇతను చేసిన వ్యాఖ్య మిగతా అందరూ లేడీస్ కూడా ఆపాదించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గౌరవించబడే, పూజించబడే ఒక దేవతను అనుకుంటున్న సామాన్య మహిళలు తనను అన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా దూరం అయ్యే నీ యూట్యూబ్ ఛానల్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒక వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంటుంది. వివాదాలు పెంచుకొని దాన్ని యూట్యూబ్ ఛానల్ పెంచుకుంటాడా అంటే ఆల్రెడీ పెరిగే ఉంది, ఇంకా పెంచుకోవడానికి ఏం లేదు, తగ్గించుకునే అవకాశమే ఉంటుంది. దీని ద్వారా ఖచ్చితంగా మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం కదా, ఒక వారం 10 రోజుల తర్వాత మనం చూసుకుంటే అతని వ్యూవర్షిప్ ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2-3 రోజులు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ అన్వేష్ అని, కానీ తదనంతరం తెలుసుకున్న తర్వాత ఇతను ఇలాంటి వ్యక్తి అని చెప్పి కొంత దూరమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. సో ఇది సార్ అనాలిసిస్. మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.